కొడితే చేను మొత్తం చిన్న చిన్న ఇగుర్లు రావాలి, చేను మొత్తం ఇగుర్లు పగలాలి. దాంట్లో ఇప్పుడు బ్లాక్ థ్రిప్స్ సమస్య ఉంది కాబట్టి అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు యువ రైతు పవన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మన మిరప తోటలో బయోమందుల్ని వాడాలా వాడకూడదా, వాడితే ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఎలాంటి బయోమందుల్ని వాడాలి అనే విషయం గురించి ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా తెలియజేస్తానండి. కొత్తగా చూసే రైతులారా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫాలో అవుతున్న రైతులారా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి కంటెంట్లతో మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది అనమాట. మీరు సపోర్ట్ చేయాలండి. దాంతోపాటు ముందు లైక్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా. మీరు లైక్ ఇస్తే మరికొంతమంది ఫార్మర్స్కి ఈ వీడియో చేరే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ఒక్క లైక్ ఇస్తే మనకు సపోర్ట్ అనేది దొరుకుతుందండి. ఇక విషయంలోకి వెళ్ళిపోతే మన మిరప తోటలో అసలు బయోమందులు ఎప్పుడు వాడాలి, బయోమందులు ఎలా వాడాలంటే మిరప తోట వేసిన తర్వాత రెండో స్ప్రే కానీ మూడో స్ప్రే దగ్గరికి వెళ్ళినా ప్రాబ్లం ఏం లేదు. మూడో స్ప్రే అనుకుందాము. మూడో స్ప్రే దగ్గర మీకు తెలిసిన మీ మార్కెట్లో మీ ఏరియాలో మంచి డీలర్ల దగ్గర ఒక బయోమందు స్ప్రే చేస్తున్నామంటే గ్రోత్ చిట్టి ఆకులతో వచ్చే బయోమందు ఉంటుందండి. అలాంటి ఆర్గానిక్ బయోమందులు ఒకటి తీసుకోండి. అంతేగాని రఫ్ఫున కొట్టామంటే పల్లాకులు వచ్చి ఎరుపాకు మొత్తం చేను మొత్తం చూస్తే ఎరుపులాగా వచ్చి పల్ల ఆకుల్లాగా పెద్ద ఆకులు వస్తే మీకు అక్కడ వైరస్ వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. మీరు కొట్టి టెన్షన్ పడతారు. కావున ఖచ్చితంగా మీరు ఆ సమయంలో వాడినా వాడకపోయినా ఫస్ట్ స్టేజ్లో అయితే నేనైతే రికమెండ్ చెయ్యను. బట్ ఏంటంటే మనం కొంచెం చేన్ని పెంచుకోవడానికి స్పీడ్గా కొంచెం చిట్టి ఆకులతో 4 బ్రాంచెస్ని ఎక్కువగా పెంచుకొని మొక్కని పొదలాగా రావడం కోసం అన్నట్టుగానే చెప్తున్నాను. ఆ సమయంలో ఒక్కసారి వాడుకోండి. అది కూడా ఎలా వాడాలంటే 2 ఎకరాల మిరప తోటకి గాను ఎకరా డోసే సరిపోతుంది. మీరు దాంట్లో ఒక టెక్నికల్ కలిపి స్ప్రే చేసినా ప్రాబ్లం ఏ లేదు. న్యూట్రియన్స్ కానీ వాళ్ళు ఇస్తారు. ఆ టైంలో మనకు ఇండోఫిల్ M45 అంటే కొంచెం ఎరుపు వచ్చినా కొంచెం బ్లాక్ వచ్చేటట్టు అలాంటి యాడ్ చేసి స్టార్టింగ్లో ఇస్తారు. ఖచ్చితంగా ఆ సమయంలో మీకు సంబంధించినటువంటి మీ ఏరియాలో షాపుల దగ్గర తెలుసుకొని మంచి ప్యూర్ ఆర్గానిక్ బయలు తీసుకోండి. వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేవి ఇస్తుంటారు. అట్లాంటి వాటికి వెళ్ళమాకండి దయచేసి. ఎందుకంటే అవి స్ప్రే చేశామంటే ఆకు మొత్తం పెద్ద ఆకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ వైరస్ వచ్చేస్తుంది. కావున మూడో స్ప్రేలో ఒక చిన్న స్ప్రే అనేది ఇచ్చుకోండి మిత్రులారా. నిజంగా ఏం ప్రాబ్లం ఉండదు. నేను చెప్తున్నాను, మా విలేజ్ వాళ్ళు ఖచ్చితంగా మూడో స్ప్రే దగ్గర చేస్తూనే ఉంటారు. మధ్యలో కొడుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. మా దగ్గర అయితే అప్పుడప్పుడు తగిలిస్తూనే ఉంటారు. నా విషయానికి వస్తే నేనైతే ఇనిషియల్ స్టేజ్లో అయితే అసలు వాడను. మీకు చెప్పిన ఫార్ములా కూడా నేను స్టార్టింగ్లో కూడా వాడనండి. ఎందుకంటే మనము మొక్క ఎదుగుతున్న టైంలో రూట్ డెవలప్మెంట్ చేసుకున్నట్లయితే రూట్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి సీవీడ్ కానీ అమైనో యాసిడ్ ఇంకా హ్యూమిక్ యాసిడ్ ఇవి వేసుకున్నట్లయితే మొక్క ఆటోమేటిక్గా పెరుగుదల అనేది ఉంటుంది. పైపాటు న్యూట్రియన్స్ అందిస్తూ ఉండాలి, ఆటోమేటిక్ బాగుంటుంది. మనం చిన్న స్టేజ్లో ఒక కాపు పడేంత వరకు నేనైతే అసలు వాటి జోలికి అయితే వెళ్ళను అనమాట. కావున మీరు ఒకవేళ వాడాలనుకుంటే చిన్న స్టేజ్లో వాడుకొని 4వ రోజు అబ్జర్వ్ చేసుకొని 5వ రోజు మళ్ళీ దోమందు మనకు SLR55 కానీ ఏదైనా సరే దాంట్లో ఒక న్యూట్రిన్స్ లాంటిది లేదా ఫంగిసైడ్ మందు బ్లూ కాపర్ కలిపి కొట్టుకున్నట్లయితే మంచి క్లియర్ కట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేగాని మీరు పల్లాకులు వచ్చే బయలు కొట్టారా అక్కడ ఫస్ట్ స్టేజ్లోనే మీ తోట ఖరాబ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. రికవరీ అయితే హ్యాపీ లేదు, కానీ అక్కడ ఖరాబ్ అయితే ఎందుకు కొట్టామా అనిపిస్తుంది. మళ్ళీ డబ్బులు వేస్ట్, తోట పీకి వేయాలి. బొబ్బరు వచ్చిందంటే మీకు తెలిసిందే కదా ఎలాంటి టెన్షన్ ఉంటుందో రైతులకి. ఎంత పెట్టుబడి స్టార్టింగ్లోనే లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట. కావున చిన్న స్టేజ్లో వాడితే ఇలా వాడండి, లేకపోతే అది కూడా వద్దు. ఫస్ట్ స్టేజ్లో అయితే అది కూడా ఆగస్టు సెప్టెంబర్ టైంలో చెప్తున్న ముచ్చట ఇది. వాడితేనే 3 ఎకరాలకి ఎకరా డోసు లేదా 2 ఎకరాలకి ఎకరా డోసు ఇలా వాడండి, లేకపోతే అది కూడా వద్దు. నాకు తెలిసి మనకు ట్యాంకులు తక్కువ కాబట్టి 3 ఎకరాలకు వాడుకోవచ్చు 1 ఎకరా డోస్ని. అలా చిట్టి గుర్లే వస్తాయన్నమాట. అలా వాడుకుంటే సరిపోతుంది. ఈ సమయంలో మనం ఈ విధంగా వాడాలి, అవసరమైతే వద్దు అది కూడా. రెండోది మరి ఎప్పుడు వాడాలంటే మనకు ఈ డిసెంబర్లో మంచి ఫ్రూట్ సెట్టింగ్ అయ్యి కాపు గట్టిగా దిగిన తర్వాత ఆకు అనేది మొద్దు బారడానికి దగ్గరగా ఉంటుందన్నమాట. ఇలాంటి సమయంలో మనము చెప్పాను కదా మంచి ప్యూర్ ఆర్గానిక్ బయోని ఒకటి తగిలించినట్లయితే గ్రోతింగ్ని ఆపకుండా అదే యథావిధిగా చిన్న గ్రోతులతో ఎగురుతో ముందుకు సాగుతుంది అనమాట. సో పైన ఒక చిన్న స్టెప్ లాగా వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట. చేనంతా గ్రోతింగ్తోనే ఉంటుంది. సో డిసెంబర్ ఎండింగ్లో మనం ఖచ్చితంగా ఒక బయో అయితే వాడుకోవచ్చు అండి. ఏం ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా వాడుకోవచ్చు.
దాంతోపాటు మీరు ఒక కటింగ్ చేసిన తర్వాత ఈ డిసెంబర్లో కటింగ్ చేసిన తర్వాత కటింగ్ తర్వాత ఒక స్ప్రే వాడుకున్నట్లయితే చేనంతా మళ్ళీ ఎక్కడికక్కడ గ్రోత్ పగిలి పూత పిందె కాపు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. కావున మీరు ఈ సమయంలో వాడుకోండి. మళ్ళీ ఇప్పుడు జనవరి నెలలో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఎన్ని టెక్నికల్ కొట్టినా కానీ ఈ మొద్దు బారిన దాని మీద స్క్రీన్ మీద ఇస్తాను పిక్ చూడండి. ఇలాంటి తోటలు ఉంటే ఒక బయో ఖచ్చితంగా మీరు వెళ్ళండి ఏదో ఒకటి. అంటే మార్కెట్లో మీకు ఖచ్చితంగా మీ షాపుల్లో దొరుకుతాయి. అన్నీ మీకు షాపుల్లోనే ఉన్నాయన్నమాట. వితౌట్ బయో లేకుండా ఏ షాపు ఉండదండి. సో ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో మొత్తం బయోతో ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి మీకు తెలిసిన నమ్మకంగా ఉన్న డీలర్లని అడిగి మరీ తీసుకోండి. ఒక మంచి బయో తీసుకొని కొడితే చేను మొత్తం చిన్న చిన్న ఇగుర్లు రావాలి. చేను మొత్తం ఇగుర్లు పగలాలి. దాంట్లో ఇప్పుడు బ్లాక్ త్రిప్స్ సమస్య ఉంది కాబట్టి కొట్టే జంప్ కానీ కీఫన్ కానీ దాంట్లో కలిపి కొట్టుకోండి. మంచి గ్రోతింగు వచ్చిన ముడత కూడా తేజ్‌గా ముడత పగిలి ఈ గ్రోత్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా ఉంటుంది, బాగుంటుంది. అంతేగాని ఇప్పుడు మొద్దుబారిన దాని మీద మీరు ఎన్ని టెక్నికల్ కొట్టినా రిజల్ట్ అయితే 100% రాదనమాట. కావాలంటే మీరు ఒకసారి కొట్టి చూడండి. అక్కడ డబ్బులు కూడా లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మన మిరప తోటలో గట్టి కాపు దిగి కాపు కటింగ్‌కొచ్చి పచ్చికాయలు బాగా ఉండి మొద్దుబారి మొత్తం గ్రోతింగ్ మొత్తం ఎర్రగా ఉంటే ఈ బ్లాక్ టిప్స్ డ్యామేజ్‌కి గురై ఉన్నట్లయితే మీరు టెక్నికల్ కొడితే అయితే ఖచ్చితంగా రాదు. ఒకసారి వెళ్ళండి, ఏం ప్రాబ్లం లేదు. ఈ బయో మందు అనేది ప్యూర్ ఆర్గానిక్‌లలో మీకు మార్కెట్‌లో మీ దగ్గర ఏరియాలో ఉన్నాయే తీసుకోండి. నేనేదో చెప్తున్న మందని కాదు. మీ దగ్గర ఏ షాపుల్లో దొరుకుతుంది ఖచ్చితంగా వాడుకోండి. ఈ సమయంలో ఈ విధంగా వాడుకోండి అనమాట. అంతేగాని అసలు బయలు కొట్టకుండా మన మిరప పంటని పండియాలంటే ఈ స్టేజ్ వరకు పండించవచ్చు. ఈ జనవరి నుంచి అయితే బయో కొట్టకుండా తోట అనేది పికప్లో ఉండదనమాట. ఖచ్చితంగా మీరు కొట్టాల్సిందే. దాంతోపాటు మీరు ఈ జనవరిలో మీ మిరప తోటకి ఎవ్రీ 10 డేస్కి యూరియాను ఖచ్చితంగా అందియాలన్నమాట. యూరియా అందించినట్లయితే యూరియాలో మీరు వీలైతే హ్యూమిక్ యాసిడ్ని కలిపి చల్లుకోండి. క్రాప్ కటింగ్ అయిన తర్వాత చల్లుకున్నట్లయితే మంచి గ్రోతింగ్ పూత పిందె అంతా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతా వచ్చే అవకాశాలు ఉంటాయి. గ్రోత్‌ని ఆగకుండా యూరియా కూడా పనిచేస్తుంది. దాంతోపాటు కాయ సైజు రావాలన్నా యూరియా ఉపయోగపడుతుందనమాట. చెప్పాను కదా! ఈ విధంగా వాడుకోండి. లేదు మనం బయోలు వాడొద్దు అనుకుంటే బయోలు లాంటిది మనకు టెక్నికల్‌లో దొరికేది సుమిటోమో కంపెనీ వాళ్ళది ప్రోజిప్ ఈజీ అని ఉంటది. అది జిబ్బర్లిక్ యాసిడ్ అండి. ఇప్పుడు బయోలో అన్నిట్లో ఉండేది అదే కాబట్టి సింగిల్‌గా ఒక 3, 4 ప్యాకెట్లు తీసుకోండి 2 ఎకరాలు గాను. ఎకరం మీద ఒక 2 ప్యాకెట్లు తీసుకోండి. మీరు కొట్టే టెక్నికల్‌లో కలిపి కొట్టుకోండి. టెక్నికల్ మందుల్లో ఇప్పుడు బ్రోఫ్రియా పోలో కొడితే బ్రోఫ్రియాలో కీఫన్ కలిపి కొట్టినా కానీ జంపు కలిపి కొట్టినా కానీ దాంట్లో జిల్తార సూపర్ టైం తగ్గ ఏదైనా సరే బ్రోఫ్రియాలో కలిపి కొడితే బ్లాక్ టిప్స్కు దాంట్లో ఒక జిబ్రాలకు ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్లు వేసి కొట్టుకోండి. మీకు గ్రోతింగ్ అంతా పగులుతుంది. కొంచెం ఎరుపు వస్తుంది, ఖచ్చితంగా ఎరుపే వస్తుంది. గ్రోతింగ్ పగులుతుంది, మంచి చేనంతా ఇగురు మీద ఉంటుంది అనమాట. సో చీప్ అండ్ బెస్ట్లో టెక్నికల్తో వెళ్ళినట్టు ఈ విధంగా ఉంటుంది. మరి ఇలా వెళ్తానంటే ఇలా వెళ్ళండి. కానీ మీరు చేయాల్సిందల్లా యూరియా ఖచ్చితంగా వేయాలండి. యూరియా వేస్తేనే మీకు గ్రోతింగ్ కాకుండా ఉంటుంది. దాంతోపాటు ఈ సమయంలో మనకు బూడిదొచ్చే అవకాశాలు ఉంటాయి. బూడిదకి సంబంధించినటువంటి మార్కెట్లో నాగార్జున ఇండెక్స్ కానీ ఇంకా మనకు బూడిదకి సంబంధించినటువంటి పలు రకాల ఫంగిసైడ్ మందులు ఉన్నాయన్నమాట. సో అలాంటివి వాడుకోండి మిత్రులారా. ఇప్పుడు కాయ మచ్చలు వస్తుంటాయి, కాయ తెగుళ్ళు అంతా వస్తుంటుంది కాబట్టి కాయ మీద నల్లటి మచ్చలు వస్తాయి. సో ప్లాంటోమైసిన్ తెగుళ్ళ మందు ఇట్లా వాడుకోండి. ఇది మిత్రులారా ఈరోజు మనము ఈ బయోమందులు వాడాలా వాడకూడదా ఎప్పుడు వాడాలి అనే దాని గురించి తెలియజేశాను. సో మనమైతే బయోమందులు అయితే స్టార్టింగ్లో ఎప్పుడు వాడమండి. సో ఈ టైంలో నేను కూడా వాడతాను. నేను వాడేటప్పుడు స్ప్రేల గురించి ఒక స్ప్రే అప్పుడు కొట్టేటప్పుడు వీడియో చేస్తాంలే కానీ దాన్ని మనము ప్రమోట్ చేసి ఇదే తీసుకోండి అని అయితే నేను మీకు 10 వీడియోలు అయితే దాని గురించి చేస్తలేను అనమాట. సో కొట్టేటప్పుడు చేస్తామండి, రిజల్ట్ ఉంటే చెప్తాము, లేకపోతే ఈ మందు ఈసారి పనిచేస్తా లేదని అట్లా కూడా చెప్పేస్తాము. సో ఇది మిత్రులారా. ఓకే, మరి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మీతోటి ఫార్మర్స్కి షేర్ చేయండి, నన్నైతే సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి మిత్రులారా. ఓకే మరి బాయ్, ఉంటాను, ధన్యవాదాలు.